మేము పొద్దున్న నుండి ఇక్కడ ఇలా తోరణాలు అల్లుతున్నాం, అలాగే కుచ్చులు అల్లాము. కుచ్చులు తీసుకురండి. అలాగే కొంతమంది స్టాఫ్ ఇన్ఛార్జెస్ అక్కడ వరివి అన్ని క్లీన్ చేస్తున్నారు. మేమందరం వనమాలి టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ వాలంటీర్స్ అండి. మీరు ఉద్యోగం చేస్తారా? ఇదేనా ఫుల్ టైం? మేము హౌస్ వైఫ్, అలాగే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నాము. దీని ఏమంటారండి? వరి కుచ్చులండి. ఇది పెద్ద కుచ్చులు, ఇవేమో తోరణాలు. ఇప్పుడు ఇవేవైతే పెద్ద తోరణాలు ఇవి పెళ్లి కూడా ఇప్పుడు సభలో ప్రోగ్రామ్ లో డెకరేషన్ చేయడానికి అల్లుతున్నాము. ఎవరైనా పెళ్లికి అల్లమంటే అల్లుతారా ఇవన్నీ? యాక్చువల్ గా మా గ్రీన్ క్లైమేట్ రత్నం సారు ఇవన్నీ మా చేత అల్లిస్తున్నారండి. ఇది మేము వాలంటరీ సర్వీస్ చేస్తున్నాము. ఇక్కడ సభల ప్రోగ్రామ్ కి డెకరేట్ చేయడానికి రత్నం సార్ ఆయన స్పాన్సర్ చేసి ఆయన ఇక్కడ చేస్తున్నారు. ఇది డోర్కి వస్తుందా? అవునండి, ఇది డోర్కి పెట్టుకోవచ్చు, అలాగే ద్వారాలకి, మళ్ళీ ఏమైనా శుభకార్యాలకి అన్నిటికి కూడా తోరణాలు చేయొచ్చు. మనం మామిడాకులే కడతాం కదా, ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఎన్నో రకాల పక్షి జాతులు వచ్చి తింటూ ఉంటాయి. అలాగే మేము పిచ్చిగూళ్ళు అవి పెట్టడం, నీళ్లు పెట్టడం అలాంటివి చేస్తాము. దీనివల్ల ఏంటంటే స్పారోస్, చిన్న చిన్న పక్షులు అలాంటివన్నీ కూడా మళ్ళీ కాపాడగలుగుతున్నాము. అవి అంతరించిపోకుండా కాపాడడం అనేది కూడా మేము చేస్తున్నాము. ఇదేంటండి? ఇది కూడా వరికొచ్చులతో అండి. దాని లోపల ఏమన్నా దీపం లాంటిది ఏమన్నా వస్తుందా? బల్బ్ ఏమన్నా వస్తుందా? అది పెడతామండి. అది డెకరేషన్ పర్పసే కాకుండా ఇది ఒక మోడల్ కూడా. అంటే ఇందులో ఒక బల్బ్ పెట్టేస్తే ఒక బెడ్ ల్యాంప్ లాగా వస్తుంది కదా? అవును అవును. అంతేకాకుండా ఇప్పుడు చాలా శుభకార్యాల్లో ఇవి రిటర్న్ గిఫ్ట్ స్కీమ్ కూడా ఇస్తున్నారండి. అయితే రేపు ఇక్కడ ఈ సభల కార్యక్రమానికి ఇక్కడ ఎటువంటి ఆహారం పెడుతున్నారు ఏంటి? ఇక్కడ పురాతన దేశీయ విత్తనాలతో చేస్తున్న బియ్యం, పల్సెస్ అవన్నిటితో పాటు ప్రాచీన పద్ధతిలో ఎలా వంటలు చేసేవారో అలాంటి పాత్రల్లో వండి ఇక్కడ భోజనాలు అవి పెడుతున్నారు. అయితే ఇలాంటి రైతు